సుజలాం సుఫలమట. సుజలం సుఫలం, జలం ఫలం. జల జగడాలకు చెక్ పెట్టేలా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఒక ఫార్ములా సూచించిందట. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్, గోదావరి కావేరీ అనుసంధానానికి తెలంగాణ ఓకే అట. సో పాలమూరు రంగారెడ్డికి ఏమో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నదట, గోదావరి కావేరీ అనుసంధానానికి తెలంగాణ ఓకే చెప్పిందట. కేంద్రం ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం అట. 2 భాగాలుగా గోదావరి కావేరీ అనుసంధానం, 2 ప్రాజెక్టులకు నికర జలాలు కేంద్రం నిధులట. సో ఇద్దరిని ఒప్పించి ఒక ఫార్ములా చెప్పిందట. మీరు తెలంగాణ ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నారు, మీరు అడ్డుకోకండి. మీరు ఆంధ్ర ప్రాజెక్ట్ని మీరు అడ్డుకుంటున్నారు, మీరు అడ్డుకోకండి. మధ్య మార్గంగా ఇగో ఈ పరిష్కారం అని చెప్పిరట. దానికి మేము 2 ప్రాజెక్టులకు మేము నికర జలాలు కేటాయిస్తాం, కేంద్రం నిధులు కూడా ఇస్తామని చెప్పిరట. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టును 2 భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా, రెండోది పోలవరం నుంచి చేపట్టేది. ఈ ప్రక్రియలో భాగంగా 2 కీలక అడుగులు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి, 88 టీఎంసీలతో తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకారం తెలపాలి. దానికి బదులుగా తెలంగాణ 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలియజేయాలని కేంద్రం షరతు పెట్టిందట. ఇందుకు 2 రాష్ట్రాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇవి కార్యరూపం దాలిస్తే తెలుగు రాష్ట్రాలకు జల వివాదాల విషయంలో శాశ్వతంగా మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ కేంద్ర జలవనరుల సంఘం వద్ద పెండింగ్లో ఉంది. 90 టీఎంసీలతో డిపిఆర్ సమర్పిస్తే నీటి కేటాయింపులపై సిడబ్ల్యూసి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు పోలవరం నుంచి వచ్చే వాటా అయితే మరో 45 టీఎంసీలు తెలంగాణలో మైనర్ ఇరిగేషన్లో చేసిన పొదుపు ఖాతాలోనివి. ఈ పథకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నది. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఇటీవలే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి జల వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ విజ్ఞప్తితోనే పాలమూరు రంగారెడ్డికి ఆమోదం తెలపాలని ఏపీ సీఎం చంద్రబాబును సిఆర్ పాటిల్ ప్రత్యేకంగా కోరారు. అంటే వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే దీనికి లింక్ పెట్టిర్రు, మాది ఓకే చేస్తే ఇది ఓకే చేస్తామని పెట్టిరు. దానికి మన వాళ్ళు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారట. మరి ఇప్పుడు దీనివల్ల మనకు నష్టం ఏం లేదా? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అన్నది పాతదే, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏముంది? అంటే ఇది నష్టంగా చూపించి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీలో అధికారాన్ని పంచుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన చెప్పిందే నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పిందే వింటాడు. నరేంద్ర మోదీ కూడా వినాల్సిన పరిస్థితి. ఎందుకు? ఆయనకున్న ఎంపీలంతా ఆడ కేంద్రంలో ఉన్నారు. ఒక్కసారి ఆయన జరిగితే కింద మీద అయిపోతుంది ప్రభుత్వమే. సో కాబట్టి తప్పదు. ఇంకో అదే సమయంలో అంటే మనం ఏం చేయాలన్నట, పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానానికి తెలంగాణ సమ్మతి తెలిపేలా చూడాలని ఆయన కోరిండారు. ఎవరు? చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ఆ తీర్పు మేరకు దక్కే 45 టీఎంసీలతో పాటు గోదావరి కావేరీ అనుసంధానంలో తెలంగాణకు వాటాగా ఇవ్వదలుచుకున్న 43 టీఎంసీలు కలుపుకొని 88 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ఆమోదం తెలపాలి. అలాగే సమ్మక్క సాగర్లో తెలంగాణ తన వాటా 47 టీఎంసీలు వదులుకోవాలి. గోదావరి కావేరీ అనుసంధానంలో ఏపీ వాటాగా లభించే 45 టీఎంసీలు, కర్ణాటక వాటాగా ఉన్న 16 టీఎంసీలు, గోదావరిలో ఏ రాష్ట్రము వినియోగించుకొని వాటా కింద 15 టీఎంసీలు, జీసీ లింక్లో తమిళనాడు వాటా 44 టీఎంసీలు కలుపుకొని 167 టీఎంసీలతో పోలవరం నుంచి గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టడానికి తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. సో ఇట్లా ఈ మధ్య మార్గంగా ఈ నిర్ణయం ప్రతిపాదన చేసినట్టు, ఈ నిర్ణయానికి ఇరువురు అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి చిన్న ఫోన్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు ఈ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పర్ట్. హలో సార్, నమస్తే సార్. ఇప్పుడు ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ చూసినారా? మీరు చెప్పింది ఇప్పుడు ఇది మనకి ఇబ్బందా? ఓకేనా సార్? ఇది మీరు లైవ్ లో ఉన్నారు, మీరు ఫస్ట్ ఇది ఆన్సర్ చేయండి ఒకసారి. చెప్పాను. అది ఇప్పుడు వాళ్ళు యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒరిజినల్ గా ఫస్ట్
తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎం, అక్కడ సీఎం ఉండే, ఇక్కడ మన కేసీఆర్ సీఎం ఉండే. ఆ, అయితే అప్పుడు పేచి వచ్చింది. ఇక్కడ మీరు పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసిరు, అక్కడ మీరు ముచ్చుమర్రి స్టార్ట్ చేసిరు, ఆ, పట్టుసీమ స్టార్ట్ చేసిరు, మీ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేసినాం. చేసినప్పుడు ఇద్దరు ఉమాభారతి దగ్గర 2015లో ఆ, 2015లో ఉమాభారతి ఫస్ట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ మీటింగ్ లా చంద్రబాబు కేసీఆర్ దగ్గర చర్చ జరిగి, నువ్వు ఇక్కడ ఇది పాలమూరు రంగారెడ్డి కట్టుకోవచ్చు, అక్కడ ముచ్చుమర్రి పట్టుసీమ కట్టుకోవచ్చు అని అనుకొని వచ్చారు. వచ్చినప్పుడు మన కేసీఆర్ మొదటి 5 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి నిర్లక్ష్యం చేసిండు. వాళ్ళేమో ముచ్చుమర్రి పట్టుసీమ కంప్లీట్ చేసుకుంటారు చంద్రబాబు. సో అదే ఆ ఇష్యూ అప్పటికే వాళ్ళకు 2 ప్రాజెక్టులు, మన ఒక ప్రాజెక్ట్ ఇష్యూ క్లోజ్ అవుతాంది. ఇప్పుడు జిత్తుల మారి చంద్రబాబు ఇప్పుడు మళ్ళా పాలమూరు రంగారెడ్డి 3 పెడుతుండు బంకచెర్లను శాంక్షన్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఈ విషయం పబ్లిక్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పోలవరం కావేరీ గోదావరి అనుసంధానం అన్నది బనకచెర్లనే. బంకచెర్లనే అంటే వాడు పోలవరం నుంచి తీసుకోమంటే వాడు ఇక్కడ నుంచి తీసుకుంటా అంటులే. అది కావేరీ అనేది అది ఇంకో సపరేట్ ఇష్యూ. అది కావేరీ అనేది NWDA నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు అది సపరేట్ టేకప్ చేస్తుండ్రు. కానీ వాడు బనకచెర్ల స్టార్ట్ చేస్తుండ్రు కదా, బనకచెర్ల అప్రూవల్ కొరకు ఇది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా 3 పెట్టిండు పాలమూరు రంగారెడ్డి. మేము ఒప్పుకుంటే మీరు దీన్ని ఒప్పుకోవాలని. మరి సూత్రప్రాయంగా మనం ఎట్లా అంగీకరిస్తే మరి గవర్నమెంట్ ఏందన్నట్టు ఇది అంగీకరించకూడదు, బ్యాక్గ్రౌండ్ లో పోవాలి. ఫస్ట్ అపెక్స్ మీటింగ్ నాడు ఉమాభారతి దగ్గర ఏం జరిగింది, పాలమూరు రంగారెడ్డి బదులు మీరు ముచ్చుమర్రి పట్టుసీమ వచ్చినప్పుడు చర్చ, అవి వాళ్ళు 2 ముగించుకున్నారు, మనం ముగించుకోలేదు. అవును, అది కేసీఆర్ అది నిర్లక్ష్యం వల్ల అప్పుడే ఫస్ట్ 5 years లో కంప్లీట్ చేస్తే ఇప్పటికి పేచి రాకపోతుండే. ఒకసారి దాంట్లో అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఇంకో ప్రాజెక్టు జిత్తుల మారి చంద్రబాబు ముడిపెట్టొద్దు కదా ఇంకో ప్రాజెక్టుకు. ఇంకో దానికి ముడిపెట్టొద్దు కదా, ఇప్పుడు బనకచెర్లకు పెట్టారు. అంటే వీళ్ళందరూ కలిసే ఉన్నట్టున్నారు. వీళ్ళంతా కలుసుకొని నువ్వు దానికి లింక్ పెట్టు, నేను దీనికి లింక్ పెడతా, ఇక ఈ రెండింటిని సాల్వ్ చేసుకుందామని అనుకొని ఉంటారు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఇంకా పోవాలి కదా, తెలియదు పబ్లిక్. సార్ పబ్లిక్ కి తెలియదు సరే, ఓకే, మరి నా లీడర్లకు తెలవాలి కదా, అధికారులకు తెలవాలి కదా, అధికారులు ఉన్నారు కదా. అధికారులు ఏముంటుంది, ఎప్పుడైనా తల ఊపేవాళ్ళే. సార్ ఓకే సార్, మాట్లాడదాం దీని మీద. థ్యాంక్ యూ. రైట్. సో చాలా క్లియర్గా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నది ఏంటి అంటే, గతంలో ముచ్చుమర్రి పట్టిసీమ చేపట్టినప్పుడే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో వాళ్ళు లింక్ పెట్టారు. మనం వాటిని అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, సరే మీరు పాలమూరు కట్టుకోండి, మేము ఇది కట్టుకుంటామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కట్టేసి అయిపోయింది. మన పాలకులేమో మనకు తెలుసు కదా తెలంగాణలో ఎట్లుంటుంది అనేది, కాళేశ్వరం మీద పడి పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టేసినారు. ఆయన మాత్రం అది కట్టేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల ఇష్యూ రాగానే మళ్ళీ బనకచెర్లకి పాలమూరు రంగారెడ్డికి లింక్ పెట్టారు. మనం పాలకులు ఎట్లుంటారు అసలు? వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇప్పుడు చంద్రబాబుది ఈడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇట్లా జనాన్ని, తెలంగాణ ప్రజల్ని ఎంత పచ్చిగా మోసం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. దీని ద్వారా మనకు అర్థమవుతున్నది.